ఢిల్లీలో ప్రభుత్వం అధికారంలో ఎవరిది ఉంది? కేజ్రీవాల్ ప్రభుత్వం. అక్కడ ఉండే అధికారులు ఎవరి చేతిలో పనిచేస్తారు? కేజ్రీవాల్ చేతిలోనే పనిచేస్తారు. ఎవరన్నా ఓటు కావాలని అభ్యర్థిస్తే ఎవరు ధృవీకరిస్తారు? అధికారులే ధృవీకరిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. మరి దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేస్తోంది బీజేపీ అని చెప్పి ప్రకటించాడు. వెంటనే ఆపేసి వాడు దొంగ ఓటు అనేది. బట్ ఒక వ్యక్తి అసలు ఢిల్లీ అంటే ఏంటి? డైరెక్ట్గా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంతమందిని? మిగతా వాళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళే. ఎక్కువగా హర్యానా, బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకి 2 చోట్ల ఓట్లు కూడా ఉండొచ్చు. 2 చోట్ల ఓట్లు ఉన్నదాన్ని కంట్రోల్ చేయాలంటే ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం చేసిందే. కేజ్రీవాల్ మహామేధావి కదా, ఎందుకు చేయలేకపోయాడు 5 ఏళ్లలో కూడా ఆ విధానాన్ని? అంటే ఇట్లాంటి దొంగ ఓట్లు పంజాబ్ నుంచి తను తెప్పించుకుంటాడు. అట్లాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుంచి, తర్వాతన హర్యానా నుంచి బీజేపీ వాళ్ళు తెచ్చి ఓట్లు నమోదు చేపిస్తున్నట్టున్నారు. అది కేజ్రీవాల్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఫైనల్గా ఇప్పుడు తద్వారా తనని ఓడించడానికి కుట్ర పన్నుతున్నది బీజేపీ అని చెప్తుంది. భయం ఆరంభమైందా? తన ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగి ఓడిపోతానన్నటువంటి భయానికి ఒక సాకు ఎతుకుతున్నాడా, లేదంటే బీజేపీని డిఫెన్స్లో పడేయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు? చూడాలి.